Today topic is on biomolecules. Biomolecules are carbon-based organic compounds. So these biomolecules are carbon-based organic molecules. అంటే ఈ జీవ అణువుల్లో కార్బన్ అనేది ఉంటుంది. ఆ కార్బన్‌తో తయారైనటువంటి కర్బన కాంపౌండ్స్ అన్నమాట. దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై లివింగ్ ఆర్గానిజమ్స్. సో ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు ఈ బయోమాలిక్యూల్స్‌ని అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తాయన్నమాట. సో బయోమాలిక్యూల్స్ ఆర్ కార్బన్ బేస్డ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై లివింగ్ ఆర్గానిజమ్స్. మరి కార్బన్ బేస్డ్ అని ఎందుకన్నారు? మనకు పీరియాడిక్ టేబుల్‌లో దేర్ ఆర్ 109 ఎలిమెంట్స్. అయినప్పటికి కూడా 109 ఎలిమెంట్స్ మన పీరియాడిక్ టేబుల్‌లో ఉన్నప్పటికి కూడా ఈ లివింగ్ ఆర్గానిజమ్స్‌లో ఉండేటువంటి బయోమాలిక్యూల్స్ అనేటివి ఓన్లీ కార్బన్‌తోనే ఎందుకు తయారయ్యాయి? సో, కార్బన్ బేస్డ్ అని ఎందుకంటున్నాం? హ్మ్. అంటే జనరల్‌గా మీరు తీసుకున్నట్లయితే కార్బన్ యొక్క అటామిక్ నంబరు 6 అన్నమాట. సో, కార్బన్ అనేది అటామిక్ నంబర్ ఎంత? 6. దానికి మీరు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే 1s2, 2s2, 2p2 ఇలా వస్తుందన్నమాట. సో, 2s2 మీన్స్ ఒక ఆర్బిటాల్ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అదేవిధంగా 2p2 pలో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి కాబట్టి 2 మాత్రం ఫిల్ అయ్యి ఉంటాయి. ఈ కండిషన్స్‌లో వాలెన్సీ వచ్చేసి 2 మాత్రమే. ఎందుకంటే 2 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి వాలెన్సీ అంటే అది ఇంక 2 ఎలక్ట్రాన్లు మాత్రమే తీసుకోగలదు. లేకపోతే జత కూడగలదు. అందుకని దాని వాలెన్సీ 2. ఇప్పుడు ఒకవేళ 2 ఉందనుకోండి. ఇది 2 బాండ్స్‌ని మాత్రమే ఫార్మ్ చేయగలదనమాట. బట్ ఇదేం చేస్తుందనంటే హాఫ్-బౌ రూల్ ప్రకారము మనకు తెలిసిందేంటంటే ఏదైనా సరే ఆర్బిటాల్స్ కంప్లీట్‌లీ ఫిల్డ్ గాని లేకపోతే హాఫ్ ఫిల్డ్ అయితే మనకు స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుందనమాట. సో, అందుకని ఏం చేస్తుంది ఈ 2s2లోంచి ఒక ఎలక్ట్రాన్ ఎళ్లి 2p3కెళ్ళిపోతుందనమాట. సో, అప్పుడు ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏమొస్తుంది? 2s1, 2p3 అంటే ఇక్కడ ఎన్నొస్తుంది? ఇక్కడ ఒక వాలెన్సీ, ఇక్కడ 3 వాలెన్సీలు. మొత్తం 4 వాలెన్సీలొచ్చేస్తాయన్నమాట. ఇట్లా 4 వాలెన్సీని తెచ్చుకోగలిగినటువంటి కెపాసిటీ కార్బన్‌కి మాత్రమే ఉంది. మిగతా ఏ ఎలిమెంట్స్‌కి కూడా ఆ నేచర్ లేదు. అందువల్లే కార్బను లో మాలిక్యులర్ వెయిట్‌లో ఉండి 4 వాలెన్సీని క్రియేట్ చేసుకోగలిగిన కెపాసిటీ కార్బన్‌కి మాత్రమే ఉంది కాబట్టి, ఆ కార్బన్ అనేది లివింగ్ ఆర్గానిజంలో ఉండేటువంటి బయోమాలిక్యూల్స్‌కి ఇంపార్టెంట్ ఎలిమెంట్‌గా మారిపోయిందనమాట. అందుకే ఆల్ బయోమాలిక్యూల్స్ ఆర్ కార్బన్ బేస్డ్ మాలిక్యూల్స్. ఎందుకనంటే దానికి టెట్రా వాలెన్సీ వచ్చింది. టెట్రా వాలెన్సీ ఎలా వస్తుంది? ఈ హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్‌తో ఉండడం వల్ల వచ్చిందనమాట. ఇది 4 వాలెన్స్. సో, 4 వాలెన్స్ ఉండడం వల్ల ఇదేంటంటే ఎటువైపు నుంచైనా బాండ్ ఫార్మ్ చేయగలదనమాట. ఆ విధంగా కార్బన్ అనేది 4 వాలెన్స్‌తో ఎటువైపు నుంచైనా బాండ్ ఫార్మ్ చేయగలిగేటువంటి ఆ ప్రాపర్టీని ఏమంటామంటే క్యాటినేషన్ ప్రాపర్టీ అంటామనమాట. ఏం ప్రాపర్టీ అంటాం దాన్ని? క్యాటినేషన్ ప్రాపర్టీ. ఈ క్యాటినేషన్ ప్రాపర్టీ ఉండడం వల్ల ఈ 4 వైపుల నుంచి అదేం చేసింది హైడ్రోజన్‌తో అటాచ్ అయిపోయి లాంగ్ హైడ్రోకార్బన్స్‌ని ఫార్మ్ చేసింది. ఎందుకంటే కార్బన్, హైడ్రోజన్ 2 ఉంటే వాటిని హైడ్రోకార్బన్స్ అంటామనమాట. సో, ఈ క్యాటినేషన్ ప్రాపర్టీ వల్ల ఏమొచ్చింది? లాంగ్ చైన్స్ లాంటి స్ట్రక్చర్స్‌ని ఫార్మ్ చేసింది. వాటిని హైడ్రోకార్బన్స్ అంటాం. తర్వాత ఈ హైడ్రోకార్బన్స్ ఫార్మ్ అయిన తర్వాత, ఇందులో హైడ్రోజన్ అనేది రీప్లేస్ అవుతూ, కొన్ని హైడ్రోజన్ అనేది రీప్లేస్ అవుతూ అంటే హైడ్రోకార్బన్స్‌లోంచి హైడ్రోజన్ రీప్లేస్ అవుతూ కొన్ని కొన్ని ఫంక్షనల్ గ్రూప్స్ యాడ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయన్నమాట. లైక్ ఎస్టర్ గ్రూప్స్, కార్బాక్సిలిక్ గ్రూప్స్, అమినో గ్రూప్స్, ఆల్డిహైడ్ లేదంటే కీటో గ్రూప్స్. సో, ఎప్పుడైతే ఈ హైడ్రోకార్బన్స్ హైడ్రోజన్ రీప్లేస్ చేస్తూ వేరే ఫంక్షనల్ గ్రూప్‌ని తీసుకోవడం స్టార్ట్ చేశాయో, అప్పుడు ఈ హైడ్రోకార్బన్స్ నుంచి కొత్త కొత్త బయోమాలిక్యూల్స్ రావడం స్టార్ట్ అయ్యాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్సు హైడ్రోకార్బన్స్ అనేటివి హైడ్రోజన్ రీప్లేస్ చేసి ఆల్డిహైడ్ లేదంటే కీటో గ్రూప్‌ని పెట్టుకున్నాయనుకోండి. అప్పుడు షుగర్స్ ఒస్తాయి. ఆ షుగర్స్ పాలిమరైజ్ అయిపోయి మనకు కార్బోహైడ్రేట్స్ వచ్చాయన్నమాట. అదే విధంగా అమినో గ్రూప్‌తో కార్బాక్సిల్ గ్రూప్‌తో రీప్లేస్ అయ్యాయనుకోండి హైడ్రోజన్స్. అప్పుడు అమినో యాసిడ్స్ ఫార్మ్ అయిపోయి, అమినో యాసిడ్స్ పాలిమరైజ్ అయ్యి మనకు ప్రోటీన్స్ వచ్చాయన్నమాట. అదే విధంగా యాసిడ్ గ్రూప్‌ని తీసుకునేదనుకోండి. ఈ హైడ్రోకార్బన్స్ హైడ్రోజన్ రీప్లేస్ చేసేసి అంటే సిఓఓహెచ్ గ్రూప్‌ని తీసుకుంటే ఫ్యాటీ యాసిడ్స్ వచ్చాయి. ఈ ఫ్యాటీ యాసిడ్స్ తర్వాత ఆల్కహాల్‌తో కండెన్స్ అయిపోయి మనకి లిపిడ్స్‌ని ఫార్మ్ చేశాయన్నమాట. అదే విధంగా అమినో గ్రూపు, ఆక్సిజన్ గ్రూప్, ఆల్డిహైడ్ గ్రూప్ అట్లాంటివి తీసుకొని న్యూక్లియోటైడ్స్ అనేటివి ఫార్మ్ అయ్యాయన్నమాట. ఈ న్యూక్లియోటైడ్స్ అనేది ఫర్దర్‌గా పాలిమరైజ్ అయిపోయి న్యూక్లిక్ యాసిడ్స్ అంటే డీఎన్ఏ, ఆర్ఎన్ఏ అనే బయోమాలిక్యూల్స్ అనేటివి వచ్చాయన్నమాట. సో, దేనికైనా సరే కార్బన్ అనేది బేస్ అయిందన్నమాట. ఈ కార్బన్ బేస్ అయ్యి కార్బన్ హైడ్రోకార్బన్స్‌ని ఫార్మ్ చేసి, ఈ హైడ్రోకార్బన్స్ అనేటివి ఫంక్షనల్ గ్రూప్‌తో రీప్లేస్ అయిపోయి డిఫరెంట్ డిఫరెంట్ బయోమాలిక్యూల్స్ మన బాడీకి అవసరమైనటువంటి బయోమాలిక్యూల్స్‌ని అవి తయారు చేశాయన్నమాట. అదే విధంగా ఆల్ బయోమాలిక్యూల్స్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ హైడ్రోకార్బన్స్. ఏ విధంగా డిరైవ్ అయ్యాయి? ఇప్పుడు నేను చెప్పిన విధంగా అన్నమాట. అంటే ఈ హైడ్రోకార్బన్స్‌లో ఉండే హైడ్రోజన్ రీప్లేస్ అవ్వడం, ఒక ఫంక్షనల్ గ్రూప్ యాడ్ అవ్వడం, కొత్త బయోమాలిక్యూల్ ఫార్మ్ అవుతుందన్నమాట. సో, అన్ని బయోమాలిక్యూల్స్ కూడా దేని నుంచి డిరైవ్ అయ్యాయి? హైడ్రోకార్బన్స్ నుంచి డిరైవ్ అయ్యాయి. హైడ్రోకార్బన్స్ నుంచి ఎలా డిరైవ్ అయ్యాయి? బై రీప్లేసింగ్ హైడ్రోజన్ విత్ సమ్ ఫంక్షనల్ గ్రూప్స్ అన్నమాట. ఇప్పుడు లివింగ్ ఆర్గానిజం తీసుకుంటే, ఈ కార్బన్ లాంటి ఎలిమెంట్స్ ఎన్నుంటాయి అనంటే 25-30
30 న్యాచురల్లీ అక్కరింగ్ ఎలిమెంట్స్ ఫౌండ్ ఇన్ బయోమాలిక్యూల్స్. ఈ బయోమాలిక్యూల్స్‌లో నియర్లీ 25-30 బయోమాలిక్యూల్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఈ 25-30 ఈ ఎలిమెంట్స్ గూడా ఈ బయోమాలిక్యూల్స్‌లో ఎన్ని ఎలిమెంట్స్ అంటే పీరియాడిక్ టేబుల్ 109 ఎలిమెంట్స్‌లో ఎన్ని ఎలిమెంట్స్ ఈ బయోమాలిక్యూల్స్‌లో ఉంటాయనంటే 25-30 అవి గూడా లో మాలిక్యులర్ వెయిట్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయన్నమాట. లో మాలిక్యులర్ వెయిట్ ఎలిమెంట్సే ఉంటాయన్నమాట. అవి బయోమాలిక్యూల్స్‌లో ఉంటాయన్నమాట. ఈ 25-30లో మోస్ట్ అబండెంట్‌గా ఉండేది ఏంటనంటే హైడ్రోజన్, తర్వాత ఆక్సిజన్, తర్వాత నైట్రోజన్, తర్వాత కార్బన్. ఈ 4 98% ఉంటాయి లివింగ్ ఆర్గానిజంలో. సో, ఈ విధంగా మెజారిటీలో మనకేముంటాయి హైడ్రోజను, దాని తర్వాత ఆక్సిజను, దాని తర్వాత నైట్రోజన్, దాని తర్వాత కార్బను మేజర్ అమౌంట్‌గా ఉంటాయన్నమాట. సో, ఇది బ్రీఫ్‌గా కొన్ని బయోమాలిక్యూల్స్ అనేటివి ఎలా ఏర్పడ్డాయి. కార్బన్ బేస్డ్ అని ఎందుకంటున్నామంటే కార్బన్‌కుండేటువంటి టెట్రా వాలెన్సీ కెపాసిటీ వల్ల అది కాటినేషన్ ప్రాపర్టీ చూపిచ్చి, ఆ కాటినేషన్ ప్రాపర్టీ వల్ల హైడ్రోకార్బన్స్‌ని ఫార్మ్ చేసి, ఆ హైడ్రోకార్బన్స్‌లోని హైడ్రోజన్ రీప్లేసెస్ ఫంక్షనల్ గ్రూప్ రావడం వల్ల మనకు బయోమాలిక్యూల్స్ అనేటివి ఫార్మ్ అయ్యాయన్నమాట. ఇది ఇన్ఫర్మేషన్ అబౌట్ బయోమాలిక్యూల్స్.